ఏవిఎం బులెటిన్ న్యూస్ కి స్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టాలి. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి బస్సు ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేసిన జాగృతి నాయకులు. ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు రెడీ. జర్నలిస్టు ఆతికం రాజశేఖర్ గౌడ్ కుటుంబానికి TWJU పరామర్శ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. AISF విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం తక్షణ చర్యలు జరపాలి. USFI కొడిమ్యాలలో మండల స్థాయి విద్యార్థి పోటీలు. యువతలో సమాజ సేవే NSS లక్ష్యం. డాక్టర్ జానీ నాయక్ జాతీయ భావం పెరగాలి. ప్రిన్సిపల్ పావని కుమారి. దివ్యాంగులను సమాజంలో సమానంగా చూడాలి. కలెక్టర్ గరిమా అగర్వాల్. దమ్ముంటే కర్ర నీ స్టాండ్ ప్రకటించు. రవీందర్ రెడ్డి సవాల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుతో కలిసి షేక్పేటలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యం. నవీన్ యాదవ్ సేవా తత్పరుడు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అలాంటి నాయకుడిని గెలిపించడం ప్రజల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లపై అధిక ఒత్తిడి, అదనపు డ్యూటీల వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలన్నారు. పాప పుట్టడానికి ఏ సాయం లేదు. ఆ బాబుకి అయినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలోని రాళ్లపేట, అంకిరెడ్డిపల్లి, అంకుసాపూర్, కస్బే, కట్కూరు, మండేపల్లి గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 6న అట్టహాసంగా ప్రారంభించనున్నారు. తంగళపల్లి మండల కేంద్రంలో నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. నిరుపేదల స్వంతింటి కలను సాకారం చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని నాయకులు పేర్కొన్నారు. గూడు లేని నిరుపేదలు ఎవరూ ఉండకూడదన్నది ఇందిరమ్మ ప్రజాపాలన ఉద్దేశమని వారన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ తండ్రి అతికం రాములు గౌడ్ ఇటీవల మృతి చెందడంతో కరీంనగర్ సీతారాంపూర్లోని వారి నివాసంలో TWJU జాతీయ కార్యవర్గ సభ్యుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు పరామర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని AISF రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ పోస్టాఫీసులో సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా లేఖ పంపిన AISF జిల్లా అధ్యక్షుడు రామారావు వెంకటేష్ మాట్లాడుతూ 2 రోజుల్లో బకాయిలు విడుదల చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కళాశాలలు బంద్ అయ్యి విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయని, రేవంత్ రెడ్డి విద్యాశాఖను చూసుకుంటూ కూడా ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కేశబోయిన రాము యాదవ్, నాయకులు సందీప్ రెడ్డి, శివ, రాజు, మణి, వరుణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థలు సజావుగా నడవాలంటే ప్రభుత్వం యాజమాన్యాలతో తక్షణ చర్చలు జరపాలని UASF
జిల్లా కార్యదర్శి సందా గణేష్ డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద విద్యా సంస్థల బంద్కు మద్దతుగా యూఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. 7,213 కోట్ల రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండటం సిగ్గుచేటని గణేష్ విమర్శించారు. రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మంత్రుల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కొడిమ్యాల మండల వనరుల కేంద్రంలో మంగళవారం టిసాట్ TSDHMS యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్ జరిగింది. మండలంలోని పాఠశాలలో విద్యార్థులు వ్యక్తిత్వం వ్యాసరచన క్విజ్ పోటీలో పాల్గొన్నారు. విజేతలు వ్యక్తిత్వం జి అనూహ్య పూడూరు, కె శివకుమార్ గర్ల్స్ కొడిమ్యాల, జె శ్రీహర్ష నాచుపల్లి, వ్యాసరచన ఎం గౌతమి గర్ల్స్ కొడిమ్యాల, బి అక్షయ నమిలికొండ, జి అశ్విన్ పూడూరు. క్విజ్ నాచుపల్లి తిరుమలాపూర్ పూడూరు. విజేతలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఐతా శ్రీనివాస ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జనగామ జిల్లా ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో యశ్వంతపూర్ ప్రాథమిక పాఠశాలలో 7 రోజుల ప్రత్యేక NSS శిబిరాన్ని ప్రిన్సిపల్ నాముని పావని కుమారి ప్రారంభించారు. యువతలో జాతీయ భావం పెంపొందించి సమాజ సేవలో భాగస్వామ్యం చేయడమే NSS లక్ష్యమని ఆమె అన్నారు. జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జానీ నాయక్ మాట్లాడుతూ వాలంటీర్లు మాదక ద్రవ్యాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి సే నో టు ప్లాస్టిక్ కార్యక్రమాల్లో పాల్గొని ఆదర్శ పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరిపిల్ల రవిప్రసాద్, డాక్టర్ వాసుకుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు దివాకర్ రెడ్డి, మహమ్మద్ అఫ్జల్, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, వాలంటీర్లు పాల్గొన్నారు. దివ్యాంగులను సమాజంలో సమానంగా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. అలీంకో సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ నమోదు కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని రైతు వేదికలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల వికలాంగత్వ శాతాన్ని బట్టి వినికిడి యంత్రాలు, 3 చక్రాల సైకిళ్లు, మోటార్ డ్రై సైకిళ్లు, కర్రలు తదితర 15 రకాల పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికే సమాచారం అందజేయబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, CDPO ఉమారాణి, MPDO శశికళ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేయాలని DCC ప్రధాన కార్యదర్శి మూలా వెంకట రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్రా ప్యానెల్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారా లేదా అని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. కర్రా రాజశేఖర్ డైరెక్టర్లు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లను కలవడం అభినందనీయమని రవీందర్ రెడ్డి అన్నారు. అయితే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీ నేతలను కలవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో కర్రా రాజశేఖర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు ప్రజల్లో అనుమానం కలుగుతుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుని కర్రా రాజశేఖర్ వైఖరిపై వివరణ తీసుకోవాలని రవీందర్ రెడ్డి కోరారు.